బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండ్ మామ్ అఫీషియల్. దిస్ మై ఫస్ట్ బ్లాగ్. ముందుగా అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ని షార్ట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం డీమార్ట్కి. చలో మాతో పాటు మీరు కూడా. మాకు డీమార్ట్ దగ్గరలోనే ఉంటుంది, అంటే 1.5-2 కిలోమీటర్స్. ఈ బొంబాయిలోనైతే ఏడదూడు పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఈ బిల్డింగ్లో అయితే సగం గట్టి ఆపేసిర్రు, ఇంకా వర్క్ నడుస్తూ ఉంది. ఇక్కడనైతే రోడ్లోనైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇవాళ ఇంకా సెలవు కాబట్టి ఇంకా ట్రాఫిక్ ఉంది ఫుల్. ఈ అన్నిటికన్నా నాకు గోడల మీద పెయింటింగ్ వేసి మంచి అనిపిస్తుంది. ఎక్కడికైనా ఏ గోడలు చూసినా పెయింటింగే ఉంటుంది, కలర్ కలర్ బొమ్మలు మంచిగా ఉంటుంది. ఇది పెద్ద స్కూల్ ఇక్కడ, అంబేద్కర్ ఇంటర్నేషనల్ స్కూలు. మస్తు పెద్ద ఉంటుంది స్కూల్, మంచిగానే పెద్దగా ఉంటుంది, కానీ చదువు మాత్రం 2-3 గంటలే చెప్తారు, అంతకన్నా ఎక్కువ చెప్పారు. ఇది మహానంది టెంపుల్. దాని నుండి కొంచెం ముందుకు వెళ్తే డీమార్ట్ వస్తుంది. ఇప్పుడైతే మనం డీమార్ట్ దగ్గరకు వచ్చేసాం. ఆయన ఇంకా పప్ప బండి కింద పార్క్ చేసి మెల్లగా ఆడుకుంటూ పాడుకుంటూ వస్తూ ఉన్నారు. తర్వాత బ్యాగ్, మనం తెచ్చిన బ్యాగ్లో ఒక బ్యాగ్లో వేసి ప్యాక్ చేసి ఇస్తారు, టైప్ చేసి. హయానికి అయితే సంబరం పోవడానికి, పోగానే ఊరుకుంటారు. ఒక్కడే ఊరికి ట్రాలీ తీసుకొని ట్రాలీలో కూర్చుండ పెడతాం, సంచులు వేసి వతకపోకుండా. ఇక చాలా చేసి తీసుకుంటాం మమ్మీ అని అన్నీ ముడతారు. అక్కడ ఇంకా చూడండి మసాలా, పిజ్జావి కింద బేస్ రెడీమేడ్ పెట్టింది. ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకుంటున్నాను ఇక్కడ. ఏం కావాలి నీకు? ఏంటి అవి? చికెన్ కెచప్ కావన్నా నీకా? ఏంటో చపాతీకా? చపాతీకి కిచెన్ కెచప్ కావాలని అడుగుతుండు హయాన్. ఇక్కడ బెల్లం ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా అమ్ముతారు డబ్బాల పెట్టి. హిమాలయ రాక్ సాల్ట్ హెల్త్కి మంచిగా అంటారు. పోతుంది అక్కడ నూనె ప్యాకెట్ తీసుకుందామని నూనె పోతే హయాన్కి ఒకటి క్యాన్ కనబడ్డది. అక్కడ ఎవరు పెట్టిరో ఏమో కానీ తీసుకున్నాడు. తీసుకొని ఆట ఆడుతాడు. బాస్మతి బియ్యాలు చూడు ఎన్ని రకాలు ఉన్నాయో. లిఫ్ట్లో పోతున్నావా? కింద గ్రోసరీస్ తీసుకున్నాడు, అయిపోయింది. ఇక మిగిలిపోతున్నాం. బండి మొత్తం నిండిపోయింది మాదైతే. ఎటు పోతున్నావు? నిద్ర వస్తుంది దానికి. ఈ డీమార్ట్ 2 ఫ్లోర్లే ఉంది. కిందనేమో గ్రోసరీస్, మీదనేమో బట్టలు, ఇంకా అన్ని ప్లాస్టిక్ సామాను అన్నీ మీద ఉంటాయి. క్లాత్స్ ఎక్కువ ఉంటాయి మీద. తర్వాత బాటిల్స్ అన్నీ ఉంటాయి, గ్లాసులు, డెకరేషన్కి సంబంధించినవి, బ్యాగులు. దుబాయ్ చెద్దర్లు చూడు ఎట్లా పెట్టిరు, చలికాలం కొంటారని. చెప్పులు అయితే ఇక చెప్పనక్కర్లేదు, ఫుల్ చెప్పులు ఉంటాయి. గిన్నెలు, బోకెలు, గిలాసలు. చిన్నోళ్ళ చెప్పులు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో, అన్నీ తీసుకోబుద్ది అయింది నాకైతే హయానికి. లేడీస్కి కూడా మంచి మంచి చెప్పులు, షూస్ అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే ఆయనకి అసలు చెప్పులు తీసుకుందామని పోయినాం కానీ వాడి సైజు దొరకలేదు. హయాన్ ఇక్కడ ఏదో గన్ ఎత్తుకొచ్చి ఇది కావాలి మమ్మీ, అది కావాలి మమ్మీ అని అంటున్నాడు. చెప్పులు తీసుకుందామంటే వాడికి దొరకలేవు. దొరికినవి మాకు నచ్చలేదు. ఇంకొకటి ఏరోప్లేన్ తీసుకొచ్చి ఇది కావాలి మమ్మీ అని అన్నాడు. ఏది అనమాట. బొమ్మలు అయితే మస్తు ఉంటాయి. ఇంకా ఈ చెట్లు కూడా మంచిగా అనిపిస్తాయి చెట్లు. అవి దూరం నుంచి చూస్తేనైతే రియల్ చెట్ల లాగానే అనిపిస్తాయి. తర్వాత లగేజ్ బ్యాగులు అయితే ఫుల్ రేట్ ఉంటాయి. ఇంకా హ్యాండ్ బ్యాగులు అయితే ఇక ధర చూస్తేనే పారిపోయి వస్తాం, అంతా ఉంటుంది దల్లా. ఇక్కడ ఏరోప్లేన్ తీసుకున్నాడు. విమానం, ఏరోప్లేన్ పోతుందా? ఎక్కడికి? మంకీ క్యాప్లు. లిఫ్ట్ ఓపెన్. కొన్ని వీడియోస్ అయితే అట్లనే, కొన్ని క్లిప్స్ అయితే అట్లనే రాగా పెట్టిన. ఇక్కడనైతే బిల్డింగ్ చేపిస్తున్నాం. ఇక
ఇంటికి వచ్చినాక చూడు ఎంత సామాను ఉందో. మళ్ళీ ఇవన్నీ ఇంటికాడ పెట్టి మేము మళ్ళీ ఇట్లా జిల్లాకి అయినాం, అంటే డిస్టిక్కి. అక్కడ అన్ని తానా మాది డిస్టిక్. ఇక్కడ మొత్తం అన్ని చిన్నపిల్లలు A to Z అన్నీ దొరుకుతాయి. చిన్నపిల్లలే కాదు అందరికీ దొరుకుతాయి. షూస్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇటు సైడ్ ఏమో బంగారం కాదు కానీ రోల్డ్ గోల్డ్ ఇవే డిజైన్స్. డ్రెస్సులు అన్నీ ఉంటాయి. పాపం వీళ్ళు అయితే రోడ్డు పొంటి బ్రిడ్జ్ కింద ఉంటుర్రు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడనైతే ఎప్పుడు ఏదో ఒకటి కడుతూనే ఉంటారు బిల్డింగ్లు. అందుకే వాళ్ళ జాగల బిల్డింగ్లు కట్టడానికి వీళ్ళని బయటకు వెళ్ళగొట్టి ఆ జాగల బిల్డింగ్లు కడతారు అన్నట్టు. పాపం వాళ్ళకి జాగలేకిగా వచ్చి ఇక్కడ ఉంటారు బ్రిడ్జ్ల కింద చిన్నపిల్లల్ని పట్టుకొని. ఈ బ్రిడ్జ్ సూపర్ ఉంటుంది, రౌండ్గా. కానీ నచ్చేది ఏంటంటే పెయింటింగు, ఇంకా స్టాచ్యూస్ కూడా మంచిగా ఉంటాయి. పెయింటింగ్స్ అయితే ఏ గోడ చూసినా పెయింటింగ్సే ఉంటాయి, ఫుల్ కలర్ పెయింటింగ్స్. ఇది పోలీస్ అకాడమీ అన్నట్టు. అందరు ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఇది. ఇంక ఇల్లు కూడా భలే ఉంది. ఇది ఇల్లు అయితే బొమ్మరిల్లు లెక్కనే మీద, కానీ కొద్ది పెద్దగా ఉండే. పానీపూరి బండి. పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇది చిన్నపిల్లలు ఆడుకునే పార్క్. ఇది ఎప్పుడు ఏదో ఒకటి బిల్డింగ్స్ కడతనే ఉంటారు. బ్రిడ్జ్ ఇది మస్తు ఉంటుంది బ్రిడ్జ్. ఇక్కడ మాదికు మెట్రో అవుతుంది, అందుకే పని చేస్తారు అక్కడ మెట్రో పనులు. ఇది హాస్పిటల్ అండ్ మెడికల్ కోచింగ్ కూడా ఇందులోనే. కరోనా వచ్చినప్పుడు అయితే ఫుల్ మందిని ఇక్కడనే ఉంచారు. ఆ సిచ్యువేషన్ ఆలోచించుకుంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ చూడడానికైతే ఫుల్ భయం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇందులో మెడికల్ కోచింగ్ ఇస్తారు. ఇవి పైప్ లైన్లు, పెద్ద పైప్ లైన్లు. ఇక్కడ వాటర్ సప్లై చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతమందికి ప్లీజ్ పైప్ అయితే చాలుతాయి, పెద్ద అయితేనే చాలుతాయి. ఇది గుడి.